కేవలం 6 ఏళ్లలో 500 పైగా స్టోర్స్ ఓపెన్ చేసిన సంస్థ జూడియో. ఇంటర్నేషనల్ కంపెనీస్ ని తట్టుకుని జూడియో ఎలా నిలబడింది? జూడియో ఈ మధ్య కాలంలో విపరీతంగా ఫేమస్ అయిన షాపింగ్ మాల్. ఎలా అంటే జనాలే జూడియోని మిడిల్ క్లాస్ వాళ్ళ బ్రాండ్ గా ఫీల్ అయ్యారు. ప్రతి మిడిల్ క్లాస్ వాడు జూడియోని సొంత బ్రాండ్ గా ఫీల్ అయ్యారంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది, జూడియో వచ్చి ఇండియా మొత్తం గౌరవించే రతన్ టాటా గారిది. మామూలుగానే టాటా ప్రొడక్ట్ అనగానే ప్రతి ఇండియన్ వాళ్ళ ప్రొడక్ట్ లా ఫీల్ అవుతారు. జనాల హృదయాల్లో టాటా పెంచుకున్న పేరుతో సహజంగానే టాటా బ్రాండ్ అన్నిటికీ డిమాండ్ ఉంటుంది. అదే డిమాండ్ జూడియో కూడా దక్కిందని చెప్పాలి. అయితే టాటా పేరు చూసి కొనే వాళ్ళు ఎవరైనా మహా అయితే ఒక్కసారి కొంటారు. కానీ అలా కాకుండా మళ్ళీ కొనాలంటే ఖచ్చితంగా క్వాలిటీ పరంగా ద బెస్ట్ ఉండాలి. అంతేకాదు ప్రైస్ విషయంలో అందరికీ అందుబాటులో ఉండాలి. మరి జూడియోలో మళ్ళీ కొనే అంతలా ఏముంది? జనాలు ఎందుకు జూడియోని సూపర్ సక్సెస్ చేశారు? కేవలం 4 ఏళ్లలో 400 బ్రాంచెస్ పైగా ఓపెన్ చేసే అంత సక్సెస్ ఎలా వచ్చింది? అందరితో పోటీ పడే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఎందుకు జూడియో ముందు చేతులెత్తేశాయి? ఇవన్నీ తెలియాలంటే జూడియో కన్నా ముందు మనం ట్రెంట్ గురించి తెలుసుకోవాలి. ట్రెంట్ అనేది టాటా గ్రూప్ లో ఒక భాగం. 1998లో దీన్ని స్థాపించారు. రిటైల్ రంగంలో టాటా గ్రూప్ ఒక కొత్త ఇనిషియేటివ్ ఏదైనా తీసుకుందంటే అది ట్రెంట్ అని చెప్పొచ్చు. అయితే ఈ ట్రెంట్ 2 విభాగాలుగా విభజించబడింది. మొదటిది సొంత బ్రాండ్, రెండోది పార్ట్నర్ బ్రాండ్ లేక జాయింట్ వెంచర్ అని పిలుస్తారు. సొంత బ్రాండ్ కి జాయింట్ వెంచర్ కు ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సొంత బ్రాండ్ అంటే పూర్తిగా టాటా ట్రెంట్ వాళ్ళకే చెందుతుంది. ఎగ్జాంపుల్ జూడియో, వెస్ట్ సైడ్. పార్ట్నర్ బ్రాండ్ లేక జాయింట్ వెంచర్ అంటే టాటా ట్రెంట్ వచ్చి వేరే కంపెనీతో కలిసి బిజినెస్ చేస్తే దాన్ని జాయింట్ వెంచర్ అంటారు. ఎగ్జాంపుల్ జారా. జూడియోని 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి వరకు H&M లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మార్కెట్ మొత్తాన్ని లీడ్ చేస్తూ ఉండేవి. జూడియో లేటెస్ట్ డిజైన్స్, మోడల్స్ ని అందరికీ అందుబాటులోకి తెచ్చి ఫ్యాషన్ మార్కెట్ లో సూపర్ సక్సెస్ అయింది. ఈ సూపర్ సక్సెస్ వెనక జూడియో చాలా ఫార్ములాస్ ని పకడ్బందీగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. H&M, ఓన్లీ లాంటి బ్రాండ్స్ చాలా ఖరీదైనవి. ఒక మిడిల్ క్లాస్ వాడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ కి తగ్గ బట్టలు కొనాలంటే కనీసం 5 నుంచి 10,000 వరకు పెట్టాల్సి వస్తుంది. ఇదంతా గమనించిన టాటా గ్రూప్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఖరీదైన బ్రాండెడ్ బట్టలు వేసుకునేలా చెయ్యాలన్న ఆలోచనతో జూడియోని స్టార్ట్ చేశారు. ఈ ఆలోచన దగ్గరే జూడియో సగం సక్సెస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. జూడియో చాలా రకాలైన ఫేమస్ ప్రొడక్ట్స్ ని అందిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకునేవి క్లోత్స్, షూస్, యాక్సెసరీస్. మిగతా బ్రాండెడ్ క్లాత్స్ కంటే చాలా తక్కువ రేట్స్ ఉంటాయి. సరిగా చెప్పాలంటే మిగతా బ్రాండెడ్ కంపెనీస్ కన్నా 40 నుంచి 50% వరకు తక్కువ రేట్స్ బట్టలు మనకి జూడియోలో దొరుకుతాయి. అందుకే ఎక్కువ మంది యూత్ జూడియో బ్రాండ్ ని ఇష్టపడుతూ ఉంటారు. జూడియోని మొదటగా 2016 బెంగళూరులో స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ స్టార్ట్ చేసిన రోజు నుంచే సూపర్ సక్సెస్ అవడం జరిగింది. దానితో కొద్ది రోజుల్లోనే దేశంలోని ప్రధాన నగరాల్లో 550 వరకు స్టోర్లను స్టార్ట్ చేశారు. జూడియో స్టార్ట్ చేసిన ఏడాది ముందు అంటే 2015లో H&M ఇండియన్ మార్కెట్ లోకి రావడం జరిగింది. ఇప్పటికీ కేవలం 65 స్టోర్లు మాత్రమే ఉన్నాయి. కానీ 2016లో స్టార్ట్ చేసిన జూడియోకి మాత్రం 550 స్టోర్స్ ఉన్నాయి. జూడియోతో పోటీ పడుతున్న కంపెనీస్ అన్ని వాళ్ళ స్టోర్స్ ని పెంచుకోవడానికి అనేక విధాలుగా కష్టపడుతుంటే జూడియో మాత్రం రాకెట్ లా దూసుకు వెళ్తుంది. జూడియో సక్సెస్ లో ముందుగా చెప్పుకోవాల్సిన తక్కువ ప్రైస్ కి క్వాలిటీ, అలానే ట్రెండ్ కి తగ్గట్టుగా బట్టలు అందించడం. సాధారణంగా కస్టమర్స్ 2 విధాలుగా ఉంటారు. ఒకటి కేవలం ఖరీదైన బ్రాండ్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అవి డ్రెస్సెస్ లేక షూస్, వాచెస్ బ్రాండెడ్ మాత్రమే కొంటూ ఉంటారు. రెండో రకం వాళ్ళు మాత్రం చూడటానికి బాగుంటే చాలు, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళల్లో యూత్ అవ్వచ్చు లేక చాలా మంది వరకు ట్రెండ్ ని తగ్గట్టుగా బట్టలు లేక షూస్ వేసుకోవాలని అనుకుంటారు. మనం వీటిలో ఏ రకం కిందకి వస్తామనేది ముఖ్యం. మొదటి రకం కన్నా రెండో రకం వాళ్ళు అంటే ఏదైనా క్వాలిటీ బాగుండి ప్రైస్ బడ్జెట్ లో ఉంటే చాలు అనుకునే వాళ్ళు దాదాపు 70% వరకు ఉంటారు. ఈ 70% వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకను ఖరీదైనవి కొనడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. కానీ అందరూ ఈ 70% వాళ్ళని వదిలేసి మిగిలిన 30% వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఈ 70% వాళ్ళదే అతిపెద్ద మార్కెట్. ఈ 70% వాళ్ళని టార్గెట్ చేసి జూడియో లో ప్రైసెస్ లో బ్రాండెడ్ బట్టలను మార్కెట్ లోకి తెచ్చింది. లో ప్రైసెస్ లో బట్టలంటే చీప్ క్వాలిటీ ఉంటుందని ఒక అపోహ అయితే ఉండేది. కానీ జూడియో దాన్ని బ్రేక్ చేయగలిగింది. జూడియోలో 49 రూపాయల నుంచి 999 రూపాయల మధ్యలోనే బ్రాండెడ్ ఐటమ్స్ దొరుకుతాయి. వేరే బ్రాండ్స్ గాని కంపేర్ చేసుకుంటే ఇవి చాలా అంటే చాలా తక్కువ. H&M లో దొరికే షర్ట్ జూడియోలో 999 లోపే ఉంటుంది. ఈ డిఫరెన్స్ ని మిడిల్ క్లాస్ కస్టమర్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేశారు. జూడియో ఒక కో కంపెనీ అయిన వెస్ట్ సైడ్ లో కూడా జూడియో ప్రైస్ గాని కంపేర్ చేస్తే 3 రెట్లు ఎక్కువ ఉంటాయి. అంటే 500 ఉన్నది వెస్ట్ సైడ్ లో 1500 ఉంటుంది. వెస్ట్ సైడ్ కంపెనీ టార్గెట్ కస్టమర్స్ వచ్చి అప్పర్ మిడిల్ క్లాస్. అందుకే జూడియోతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ ప్రైసెస్
చాయిసెస్ ఉంటాయి. జూడియో తక్కువ ప్రైస్ కి సేల్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వచ్చి డిజైన్స్. మీరు కానీ అబ్జర్వ్ చేస్తే జూడియో తన ప్రొడక్ట్స్ ని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ డిజైనర్స్ తో డిజైన్ చేయించదు. ప్రజెంట్ మార్కెట్ లో రన్ అవుతున్న ట్రెండ్ ప్రకారంగా డిజైన్స్ ని లోకల్ డిజైనర్స్ తో డిజైన్ చేయిస్తారు. ఇలా చేయించడం వల్ల ఇంటర్నేషనల్ డిజైనర్ కి ఇచ్చే శాలరీతో ఇక్కడ 10 మందిని పెట్టుకోవచ్చు. దాని వల్ల ఏమవుతుందంటే డిజైనర్ కాస్ట్ అనేది భారీగా తగ్గిపోతుంది. అలానే జూడియో తక్కువ ప్రైస్ కి అందించడం వెనక మరో ముఖ్య కారణం ఉంది. అదేంటంటే వీళ్ళు బల్క్ లో ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. ఇలా బల్క్ లో తయారు చేయడం వల్ల యూనిట్ కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. జూడియోలో దొరికే ప్రతి ప్రొడక్ట్ బయట ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేయరు. ప్రతిదీ ఇండియాలో తయారు చేయబడుతుంది. సో ఇక్కడ ఇంపోర్ట్ కాస్ట్ కూడా ఉండదు. జూడియో మార్కెటింగ్ స్ట్రాటజీని కరెక్ట్ గా ఫాలో అయ్యింది. ఏదైనా సరే మార్కెట్ లో ఎక్కువ కాలం ఉండాలంటే ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ని ఫాలో అవుతూ ఉండాలి. జూడియోకి ఈ ఫార్ములా చాలా బాగా తెలుసు. అందుకే మీరు గాని అబ్జర్వ్ చేస్తే ఏ మోడల్ అయినా 1 లేక 2 వారాల కన్నా ఎక్కువ కాలం జూడియోలో ఉంచరు. ఎప్పటికప్పుడు కస్టమర్స్ కి కొత్త మోడల్స్ ని పరిచయం చేస్తూ ఉంటారు. జూడియో సక్సెస్ కి ఇవి మాత్రమే కారణాలంటే అస్సలు కాదు. ఎక్కువ ప్రైస్ తో ఎక్కువ లాభాలు పొందడం మామూలే, కానీ తక్కువ ప్రైస్ తో ఎక్కువ లాభాలు పొందాలంటే మాత్రం మార్కెటింగ్ విధానం కూడా చాలా గొప్పగా ఉండాలి. మార్కెటింగ్ విషయంలో జూడియో చాలా మంచి విధానాన్ని ఫాలో అయ్యిందనే చెప్పాలి. అందులో మొదటిది జీరో మార్కెటింగ్ కాస్ట్. జూడియో తన మార్కెటింగ్ కోసం ₹1 కూడా వాడలేదు. చిన్న చిన్న షాప్స్ వాళ్ళే మార్కెటింగ్ కోసం లక్షలు ఖర్చు పెడుతుంటే జూడియో ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఏ సెలబ్రిటీతో ప్రమోషన్ చేయలేదు. ఏ టీవీ ఛానల్స్ తో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. ఒక్క సెలబ్రిటీ ముఖం కూడా యూజ్ చేయకుండా కేవలం మౌత్ టాక్ తో ఏటా 1000 కోట్ల పైగా బిజినెస్ చేస్తుంది. H&M వాళ్ళు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు చేస్తారు. అయినా వాళ్ళకి జూడియోతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉంది. జూడియో పాజిటివ్ మౌత్ టాక్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రభావం కూడా చాలా ఎక్కువైంది. వాళ్ళుగా జూడియో గురించి చెబుతూ పోస్ట్ చేసినవి వైరల్ అవడం, జూడియో ప్రొడక్ట్స్ గురించి రివ్యూస్ ఇవ్వడం లాంటివి జూడియో సక్సెస్ కి ఒక విధంగా హెల్ప్ చేశాయి. జూడియో సక్సెస్ కి ఇంకో రీజన్ అవుట్లెట్ లొకేషన్. ఇది ఏ విధంగా కారణం అయ్యిందంటే మీరు పెద్ద బ్రాండెడ్ స్టోర్స్ ని తీసుకుంటే రిచ్ పీపుల్ ఉండే ఏరియాలో వాటిని పెట్టడం జరుగుతుంది. కానీ జూడియో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా ఉండే చోట పెడతారు. దాని వల్ల వీళ్ళకి ఎక్కువ అవైలబుల్ గా ఉంటుంది. అలానే తక్కువ ప్రైస్ కి స్టోర్స్ ని రెంట్ తీసుకోవడానికి ఉంటుంది. ఇలా చూసుకుంటే జూడియో ప్రతి దాంట్లో సేవ్ చేసుకుంటుంది. మార్కెట్ లో ఎలాంటి సెలబ్రిటీస్ ని యూజ్ చేయదు. సో మార్కెటింగ్ ఖర్చు ఉండదు. ఆ మనీని ఇక్కడ తక్కువ ప్రైస్ కి ప్రొడక్ట్ ఇవ్వడం దగ్గర యూజ్ చేస్తారు. అలానే ఇంటర్నేషనల్ డిజైనర్స్ కాకుండా లోకల్ డిజైనర్స్ యూజ్ చేయడం, మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉండే ఏరియాలో స్టోర్స్ తీసుకోవడం వంటి రీజన్స్ వల్ల కస్టమర్స్ కి తక్కువ ప్రైస్ కి ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. జూడియోకి ఆన్లైన్ సేల్ ఉండదు. జూడియోలో ఏదైనా కొనాలంటే ఖచ్చితంగా స్టోర్ కి వెళ్లాల్సిందే. జూడియో కంపెనీ ఏ ప్రొడక్ట్ ని తయారు చేయదు. డైరెక్ట్ గా ప్రైవేట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి తీసుకుని వీళ్ళ బ్రాండ్ వేసుకుని అమ్ముతారు. వీటిని బల్క్ గా తీసుకోవడం వల్ల చాలా తక్కువ ప్రైస్ కి రావడం జరుగుతుంది. జూడియో దగ్గర ఫ్రాంచైజ్ ఆప్షన్ కూడా ఉంది. ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకుని జూడియో స్టోర్ ని రన్ చెయ్యాలనే ఆలోచన ఉంటే చేసుకోవచ్చు. కానీ దానికి యావరేజ్ గా 2.5 నుంచి 3 కోట్ల దాకా అవుతుంది. జూడియో గురించి అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ ఏమి లేవా అంటే ఉన్నాయి. కస్టమర్ సర్వీస్ గా లేకపోవడం, లిమిటెడ్ స్టాక్ ఉండడం, మనకి ఏదైనా డ్రెస్ బాగా నచ్చి చూస్తే మనకు కావాల్సిన సైజు ఉండకపోవడం, అలానే రిటర్న్ పాలసీస్ లాంటివి. ఇండియన్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న టాటా కంపెనీకి చెందిన జూడియో ఒక సక్సెస్ స్టోరీ ఇది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.